ప్రస్తుతం మనం గాంధీ భవన్‌లో ఉన్నాము. మనతో పాటు టీపీసీసీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. కవిత వెనక రేవంత్ హస్తం ఉంది అని అంటున్నారు. నమ్మొచ్చానా? అది తప్పు. అది తప్పు. అదంతా ఎవరో పిచ్చి గారి కొట్లు మాట్లాడతారు కానీ అది తప్పమ్మా. అది ఎందుకంటే అది కేసీఆర్ కుటుంబం విషయం. అది మా ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి. ఇవాళ కవిత కుటుంబానికి సంబంధం మా ముఖ్యమంత్రి గారికి లేదు. అది ఎంత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబానికి సమస్య, వాళ్ళ కుటుంబ ఆస్తుల సమస్య. అది వాళ్ళ కుటుంబ పంపకాలు అక్కడ వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే కేసీఆర్ 3 లక్షల కోట్లు సంపాదించాడు కాబట్టి అది సమానంగా పంచిమని కవిత ఆర్గ్యుమెంట్. అది తర్వాత వాళ్ళు సంపాదించిన 30,000 ఎకరాలు ఏదైతే హైదరాబాద్ చుట్టూ ఉందో అది వాళ్ళ కేసీఆర్, కేటీఆర్ బీనామీ పేర్ల మీద ఉంది కాబట్టి దాన్ని సమానంగా పంచుకొని ఆమె ఆవేదన ఆమెకు నాకు సమానంగా కొడుకుతోని మన కుటుంబంతో సమానంగా నాకు ఆస్తి రావాలనే దాని మీద ఆవిడకి వచ్చింది. దానికోసం ఆమె గొడవ. ఆమె బయటకు వచ్చేసింది. ఆమె పార్టీ నుంచి బయటకు నెట్టేసిండ్రు. ఆమె కుటుంబం నుంచి కూడా బయటికి నెట్టేసిండ్రు. కాబట్టి అది ప్రజలు గమనిస్తున్నారు. ఇంట్లో ఆడిబిడ్డను వాడు సరి చేసుకున్నాడు కేటీఆర్, ఇంట్లో బిడ్డను సరి చేసుకుని కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారమ్మా? తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్న ఆడిబిడ్డలను కానీ వాళ్ళు ఎందుకు ఆదుకుంటారమ్మా? సొంత ఆడిబిడ్డనే బయటికి నెట్టేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ కుటుంబాన్ని. వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణలో ఆడిబిడ్డలు నమ్మరు, తెలంగాణ ప్రజలు నమ్మరు. అసలు వాళ్ళు సొంత బిడ్డనే కంట్రోల్ చేసుకోలేడు, సొంత బిడ్డకు ఆస్తి పంచినోడు, సొంత బిడ్డను సరిగా చూసుకున్నాడు, సొంత చెల్లెను సరిగా చూసుకున్నటువంటి కేటీఆర్. వాళ్ళు తెలంగాణ ప్రజలను వాళ్ళు నమ్మే పరిస్థితులు లేదు ఇక్కడ. మంత్రి కోమటిరెడ్డిపై వస్తున్న ఆరోపణలు మీరేమంటారన్నా? ఏంది మా మంత్రి గారు ఏం చేసిందమ్మా? ఎవడా మా మీతో మాట్లాడాడు? మా మంత్రి మంచివాడు. మా మంత్రి ఎవరు చెప్పినాడు? పాప ఆయన పెద్ద మనిషి. ఎవరో బయట ఈ పడనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ నా కొడుకులు, తర్వాత ఈ పడనటువంటి వాళ్ళు అందరూ మాట్లాడతారు. అదంతా ఇతర పార్టీల వాళ్ళు మాట్లాడతారు. అదే ఆయన ఎదుర్కోలేక ఆయన అక్కడ ఆ నల్గొండ జిల్లాలో ఆయన బ్రహ్మాండమైన పని చేస్తున్నాడు మంత్రిగా. అక్కడ మొత్తం రాష్ట్ర మంత్రి అయినా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 60-65 ఏళ్ళ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి పట్టుకొని చిల్లర బుల్లర మాటలు మాట్లాడుతుంది సరైనది కాదు. మా మంత్రి గారు ఆయన ఏజీని బట్టన్నా మర్యాద ఇవ్వాలి. ఆయన మీద అబండాలు మోపడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. కేటీఆర్ ఖమ్మంలో చేసిన ఆరోపణలు, రాహుల్ గాంధీపై కానీ రేవంత్ గారిపై కానీ చేసిన ఆరోపణలు మీరేమంటారన్నా? రాహుల్ గాంధీ గారిని మాట్లాడే అర్హత వాడికి లేదు. ఇప్పుడు అందుకోసం ఈ ప్రెస్ మీట్లో కూడా అదే విషయం చెప్పిన నేను. వానికి రాహుల్ గాంధీ గోటికున్న విలువ వానికి ఉండదు. ఎందుకంటే ఆయన గోటికి కూడా సరిపోడు. మా రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు. అలాంటి అర్హత లేనటువంటి మూర్ఖుడు వాడు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మాట్లాడే అర్హత కూడా వాడికి లేదు. అందుకోసమే మనకి ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ మీట్లో అన్ని విషయాలు క్లారిటీగా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వాడి చరిత్ర మొత్తం మా చేతిలో ఉంది. మొత్తం అంటే ఇప్పటికి 2వ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా 6 ఎపిసోడ్లు ఉన్నాయి. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆయనవి మొత్తం చరిత్ర అంతా బయట పెడతాను. కంప్లీట్గా తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలను దోచినటువంటి డబ్బు 3 లక్షల కోట్లు ఉన్నది వాళ్ళ దగ్గర. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ సంపాదించుకున్నటువంటి కుటుంబం. అది తెలంగాణ ప్రజలకు చెప్పవలసి ఉంది. తెలంగాణ ప్రజల ఆస్తి కాబట్టి దాన్ని కక్కించదక్క నిద్రపోయేది లేదు. ఖచ్చితంగా వాళ్ళను TR జైలుకు పంపక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.